నీకు జవాబు ఇవ్వని మౌన కాలం దేవుడు నీ కోసం సరకులు సిద్ధపరుస్తున్న కాలం అని గుర్తిరు. మోషే 40 ఏళ్లుగా నిరీక్షించిన నిరీక్షణలో మోషే తర్వాత పరిచారకుడిని రెడీ చేసుకున్నాడు దేవుడు. అక్కడ ఇశ్రాయేలుని రెడీ చేశాడు, అక్కడ పరిస్థితులన్నిటినీ సిద్ధపరిచాడు. అంటే ఇక్కడ మోషే నాకు ఆన్సర్ రావట్లేదు. ఓ కొంతమంది తపన అదే, నాకు ఆన్సర్ లేదు అనిపించి తల్లి. సరుకులు రెడీ చేస్తున్నాడు. అదే దేవుడు మౌనం. లేకపోతే నీకంటే తొందరే. ఆయన మౌన కాలం నీకు మార్గాన్ని సరళం చేస్తున్న కాలం. సమాధానం ఇయ్యని కాలం కాదు, నీకు త్రోవ ఏర్పరుస్తున్న కాలం అది. ఆయన చెవులు లేనోడు కాదు, నీ మొరని వినకపోవడానికి. డోంట్ వరీ, మార్గం సరళం చేస్తూ ఉంటాడు. తప్పకుండా ఫలాన్ని చూస్తాం. మా అల్లుడు అన్నీ అయిపోయి ఇప్పుడు బైబిల్ బట్టి భక్తి అని, యేసుప్రభు అని, సేవ అని తిరుగుతున్నాడండి. ఒక పక్క జోలాను, ఒక పక్క బైబిల్, ఇంకంతే. మా అల్లుడండి భక్తుడయ్యాడు. ఎదవా వ్యాపారం చేయాలా, పని చేయాలా, 4 డబ్బులు సంపాదించాలా, దేవుడి సన్నిధిలో 4 చిల్లర కానుకేయాలా. భక్తి అంట, సేవ అంట, జోలె ఒకటి తగిలించుకుని అడుక్కోవడానికి బయలుదేరాడు. అనని అది దేవుడు వినని. ఈ మాటలు అన్నారే, అబ్బాయి ఎవరు అనుకున్నా? మా అల్లుడే, దావీదు మావాడే, చిన్నప్పటి నుంచి చురికే. వినపడతాయి. మా అమ్మాయి ఫస్ట్ నుంచి మనిషి చాలా చురుకు అసలు. ఈరోజు మరి అసలు ఆయన దయ, మరి దేవుడు అమ్మాయి వింటావు. నీ చెవులారా నువ్వు వింటావు.